చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాన్న. నీ మహా ఉచితమైన కృపను బట్టి, నీ దయను బట్టి దేవా, పగలంతా కాసి కాపాడి 2024 సంవత్సరంలో ప్రభువా నీకు స్తుతులు. మొదటి 2 మాసాలు మీరు మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచి 3వ మాసంలో ప్రవేశపెట్టి 4వ తారీఖు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన గొప్ప దేవా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాన్న. ఆ రీతిగానే ప్రభువా నీకు స్తుతులయ్యా. ఈ రాత్రికాల సమయం నా తండ్రి, ఫిబ్రవరి నెల 14వ తారీఖున ప్రారంభించిన యొక్క ఉపవాస ప్రార్థనలు మీరు గంభీరంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. 4వ తారీఖు రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. ఇప్పటివరకు పాటల ద్వారా మహిమ పొందిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. చప్పట్లు, స్వరాలు, వాయిద్యాల ద్వారా మీ నామాన్ని మహింపరిచి గణపరిచి ఉన్నాం తండ్రి. అలాగే దేవా నీకు స్తోత్రాలు. ఆయా ప్రాముఖ్యమైన సమయంలోకి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవా నీకు స్తోత్రములు నాన్న. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ కమ్మని మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి తండ్రి. దేవా నీ మాటలో శక్తి ఉన్నది, దేవా నీ మాటలో బలం ఉన్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు కనుక ప్రభువా మీరు మాట మాత్రం సెలవిచ్చి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అంతవరకు నమ్మకస్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి నాన్న. ఈ రాత్రికాల సమయం మీరు మాతో మాట్లాడి, మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. మీరు మాట్లాడుచుండగా ప్రభువా వినగల చెవి, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. మాట మాంద్యం గలదాన్ని ప్రభువా, ఎన్నిక లేని దాన్ని ప్రభువా నీకు స్తుతులు, ఏ యోగ్యత అర్హత లేని దాన్ని ప్రభువా నీకు స్తోత్రములు. నీ పక్షంగా నిలబడుచుండగా నన్ను బలపరచండి, నీ ఆత్మతో అభిషేకించండి. నా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడి మీ నామ మహిమార్థమై ప్రభువా మీరు మమ్మల్ని నన్ను వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తుతులు. ఇంకా రావలసిన బిడ్డలు అనేకులుంటుండగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి మీ సన్నిధికి నడిపించండి. నీ మాటలు వినుచుండగా వినగల చెవి, గ్రహించే హృదయాన్ని నాకు మాకందరికీ దయచేయమని దేవా. అల్లరికి అధికారం లేకుండా చేయండి, నిద్రమొత్తనం లేకుండా చేయండి, అజ్ఞానం లేకుండా చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి మీరు మాలో ఉండి మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ నామమునకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మీ రాజ్యంతో మీరు వచ్చి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మహిమ, ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామను బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి నా నిండు వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం అందరికీ తెలిసిన వాక్యమే గనక ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. జరిగినదంతయు తెలియగానే మొర్దుకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకుని వాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. చాలమ్మా. మరి వాక్యం మనకందరికీ తెలుసు. మరి మొర్దెకై అంటే మరి ఎస్తేరు యొక్క పెన తండ్రి. ఎస్తేరు మరి రాణిగా ఉండి మరి అంతఃపురంలో ఉన్నప్పుడు దుష్టుడైన హామాను మరి మొర్దెకై
మరి నాకు నమస్కరించలేదని చెప్పి, మరి నన్ను చూసినప్పుడు అందరూ నమస్కారం చేస్తారు, మరి ఈయన నాకు నమస్కారం చేయలేదని దురుద్దేశంతో, మరి మనకందరికీ తెలిసిన వాక్యమే, ఆయన్నే కాకుండా తన ప్రజలందరినీ, యూదులందరినీ మరి సంహరించాలని, వాళ్ళని లేకుండా చేయాలని మరి ఎంతగానో మరి రాజుగారికి కూడా తెలియకుండా రాజుగారి ముద్ర వేసి మరి పత్రికలు వ్రాయించి పంచి మరి యూదులన్న వాళ్ళని లేకుండా చేయాలని, వాళ్ళని మరి ఎంతగానో మరి చంపివేయాలని, వాళ్ళని నశింపచేయాలని ఎంతగానో కంకణం కట్టుకున్నప్పుడు, ఆ విషయం మరి మొర్దెకైకి తెలిసినప్పుడు, జరిగిన విషయాన్ని మొర్దెకై తెలుసుకొని ఈ రీతిగా మరి చేస్తున్నారన్నమాట. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకున్నాడంట. తన బట్టలు చింపుకోవటం అంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు బట్టలు చించుకుంటాం అంటే, అస్సలు భయంకరమైన స్థితిలో మనకు హఠాత్తుగా ఏదన్నా తెలిసినప్పుడు మనం ఏం చేయాలో తెలియక బట్టలు చింపుకుంటాం. అటువంటి భయంకరమైన పరిస్థితి. మరి నా జనాంగం ఇట్లా నశించిపోతున్నారు, నా జనాంగాన్ని చంపివేయమని ఈ రీతిగా మరి రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది గనక అని చెప్పి ఆ మాట వినంగానే అంట ఆయన బట్టలు చింపుకొని గోనె పట్టాలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతోనూ, మహాశోకం అంట. శోకం అంటే ఇక మనం వర్ణించలేంది. మనకి శోకం ఎప్పుడు వచ్చిందంటే, మనకి ప్రియులైన వారు, మనకు ప్రాణంగా ఉన్నవారు మనకు దూరం అయిపోయినప్పుడు మనకి మహాశోకం వచ్చింది, మహాదుఃఖం, మహాశోకం. ఆ రీతిగానే మొర్దెకై మరి ఆ వార్త విన్నప్పుడు బట్టలు చింపుకొని గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చొని మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. మహాశోకంతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడంట. గోనెపట్ట వేసుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. గోనెపట్ట వేసుకున్న వ్యక్తి అంట రాజుగారి గుమ్మం ముందుకు వెళ్ళకూడదంట అనే ఆజ్ఞ ఉన్నప్పటికి కూడా మరి భయపడకుండా, జడీయకుండా మొర్దెకై ధైర్యంగా వెళ్ళి మరి అక్కడ కూర్చొని మహావేదనతో, రోదనతో, దుఃఖంతో, కన్నీటితో అక్కడ మరి ఉన్నాడంట. ఉన్నప్పుడు తర్వాత చదువమ్మా, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. చాలమ్మా. రాజు యొక్క ఆజ్ఞయు శాసనములు ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులంట ఉపవాసముండి మహారోదనముతోనూ ఏడ్పులోను రోదనముతోనూ ఉన్నారంట. మహాదుఃఖముతోనూ ఏడ్పులోను రోదనమును మునిగి ఉన్నారంట. అనేకులు గోనె వేసుకొని బూడిదను వేసుకుని పడి ఉండిరి అంటున్నాడు. బూడిద వేసుకుని అంట గోనెపట్ట వేసుకొని బూడిద వేసుకొని ఆ జనులంతా కూడా, యూదులందరూ కూడా వచ్చి మరి ఆ రీతిగా రాజు యొక్క గుమ్మం ముందు కూర్చున్నప్పుడు ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపిందంట. గోనె పట్ట వేసుకొని ఉన్నాడని వస్త్రాలు పంపించిందంట. కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకని పిలిచి అది ఏమి అయినది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై వద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు
రాజగుమ్మం ఎదుటనున్న రాజగుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు పట్టణపు వీధులలో నుండు మొర్దుకాయ యొద్దకు పోగా మొర్దుకాయ తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన రాజు ఖజానాకు తూచి ఇస్తాననే చెప్పంటే రాజు కంట ఖజానా అంటే డబ్బు కూడా ఇచ్చిందంట. డబ్బు కూడా ఇచ్చి వారిని సంహరించాలని చెప్పి రాజుగారి చేత ముద్ర వేసి ఆజ్ఞ ఇచ్చి తాకీదులు పంపించాడు. వీళ్ళంతా తెలుసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఎస్తేరు చూసి ఏమైంది, ఎందుకయింది, వెళ్ళి తెలుసుకొని రమ్మని ఆమెకంట ప్రత్యేకంగా పనికత్తెలు ఉంటారంట. ప్రత్యేకంగా ఆమెకి కాపలాగా ఉండటానికి చెండులు ఉంచారంట. చెండు అనే అతాక్ అంట ఆయన పేరు, ఆయన నియమించారంట. ఆయన పంపించిందంట. మొర్దెకాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయమంతా విచారించి ఆయన తీసుకొచ్చి ఆ మాట మరి ఎస్తేరుకు చెప్పినప్పుడు ఎస్తేరంట మనోవిచారం గలదై ఉందంట. మనోవిచారం గలదై ఉన్నప్పుడు అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ తెచ్చి ఇచ్చిన బట్టలు కట్టుకోకుండా ఈ జరిగిందంతా కూడా చెప్పినప్పుడు ఎస్తేరు మరి అంటుందంట, స్త్రీయే కానీ పురుషుడే కానీ రాజాజ్ఞ లేకుండా ఆయన దగ్గరికి వెళితే చంపేస్తాడంట. ఆయన ఆజ్ఞ ఇవ్వాలంట. ఆమె అంటుంది కదా, నేను ఇప్పటికీ 30 దినాలు అయింది నేను రాజుగారి దగ్గరికి వెళ్ళక. రాజుగారి ఆజ్ఞ లేకుండా స్త్రీయే కానీ పురుషుడే కానీ వెళ్తే ఆయన దయతో ఆయన యొద్ద ఉన్న దండం చాపితే తప్ప లేకపోతే అందరినీ చంపేస్తారంట. శిరస్సు కొట్టి కోటకొమ్మనేస్తారనేవాళ్ళు. అప్పుడు అట్లా చంపేస్తారు కదా అని చెప్పి ఆమె అంటుందంట. అప్పుడు చదువమ్మా అక్కడ. మొర్దెకాయి ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీవు మనసులో అనుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అది ఆలోచించుకొనుమని చెప్పాడంట. రాణితో చెప్తుండామా మరి రాజుగారి ఆజ్ఞ లేక మరి అక్కడికి వెళ్ళినప్పుడు భయంకరమైన మరి మరణశిక్ష వచ్చింది కదా, మరి నేను ఇప్పుడు వెళ్తే ఎట్లాగని చెప్పి ఆమె కొంచెం భయపడినప్పుడు అప్పుడు మొర్దెకాయి అంటాడు, ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే నేను రాణిని కదా, నేను అంతఃపురంలో ఉండగదా, నాకేం కదని అనుకుంటామేమో. ఒకవేళ యూదులకు సహాయం మరొక దిక్కున వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు కూడా తప్పించుకోలేరు. ఒకసారి ఆలోచించుకొని నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ యొక్క మొర్దెకాయి ఎస్తేరుని మరి హెచ్చరిస్తాడనమాట. హెచ్చరించినప్పుడు అప్పుడు అంటుంది రాణి, ఏమంటుంది, అప్పుడు ఎస్తేరు మొర్దెకాయితో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును నేను నశించెదను. ఇక తీర్మానం తీసుకుందనమాట. తీర్మానం తీసుకొని, సరే నేను నశిస్తా, కానీ నా నిమిత్తం మీరెళ్ళి మీకు కనబడిన వాళ్ళందరినీ యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి 3 దినాలు ఉపవాసం ఉండి నా నిమిత్తం ప్రార్థన చేయండి. నేను నశిస్తా, తప్పకుండా నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి మరి రాణి అయినప్పటికి కూడా ఆమె తీర్మానం తీసుకుని తన పనికత్తెలతో మరి అంతఃపురంలోనికి వెళ్ళి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు గనక
రాజు శాసనాలను సహితం మార్చగల దేవుడు మన దేవుడు. అది రాజాజ్ఞ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగల సామర్థ్యం మన దేవునికి మాత్రమే ఉన్నది. ఏదైనా ఒక సమస్య మనకు వచ్చింది అనుకున్నప్పుడు, మరి ఈ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, మరి ఆ యొక్క మొద్దుకై అయితే రోదనముతో కన్నీటితో మరి ఎంతగానో విలపించి ఏడ్చుసు దుఃఖములో మునిగిపోయొచ్చి మరి ఎంతగానో రోదనముతో కూడి మరి ఆ రీతిగా మరి తన జనాంగాన్ని సమకూర్చుకొని బూడిదలో కూర్చొని మరి ఆ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి రాణి దగ్గరికి వచ్చినప్పుడు రాణి కూడా మరి కొంచెం మరి భయపడినప్పుడు కూడా ఆమెను బలపరిచి, అమ్మా ఆలోచించుకో, ఇందు నిమిత్తమే నువ్వు ఇక్కడికి తేబడ్డావేమో, నీ జనాంగాన్ని రక్షించుకోవటం కొరకే దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడేమో, ఒక్కసారి ఆలోచించుకొని నీవు మరి ఈ దినము నువ్వు మౌనంగా ఉంటే ఇంకొక దిక్కు నుంచి యూదులకు సహాయం వస్తుంది, కానీ నువ్వును నీ తండ్రి ఇంటి వారు కూడా నశించిపోతారు. తప్పకుండా నువ్వు మరి దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలని చెప్పి మొద్దుకై హెచ్చరించినప్పుడు అప్పుడు ఏమంటుంది, నేను నశించదను, కానీ నేను వెళతాను, మీరు వెళ్ళి నా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు ఎంతగానో మరి వాళ్ళు కూడా ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మరి అక్కడ కార్యం చేసి యూదులందరినీ ఆ మరణశాసనం నుంచి తప్పించి అందరినీ అద్భుతంగా బ్రతికించి, ఎవరైతే వాళ్ళని నశింపచేయాలనుకున్నారో, ఎవరైతే వాళ్ళని మరి లేకుండా చేయాలని దురుద్దేశం కలిగి దుర్మార్గంగా మరి ఆలోచన చేసి దుర్మార్గమైన పనులు చేయటానికి ఎవరైతే నడుం కట్టుకున్నారో అలాంటి వ్యక్తిని మరి ఆ రీతిగా మరి ఆమాను కుటుంబం కూడా నశించిపోయారంట. అదే ఉరి స్తంభం మీద ఆమాను కుటుంబాన్ని మరి ఉరి తీసి చంపేశారంట. ఆ రీతిగానే మరి ఎస్తేరు మరి నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనప్పటికి కూడా నేను వెళ్తాను, నేను వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానని చెప్పి తీర్మానం చేసుకుంది. మరి 40 దినాలు కూడా మనం ఏం తీర్మానం చేసుకున్నామో, ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామో అది మనం చేయాలనుకుంటే మనకు జరగదు. కానీ మనం దేవుని సన్నిధిలో నడుం కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకొని ముందుకు సాగినప్పుడు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలు గైకొని ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు మన కార్యాలు సఫలపరుతుడు. నీ బిడ్డల కోసమే కావచ్చు, మన బిడ్డల కోసమే కావచ్చు, మన యజమానుల కోసమే కావచ్చు, మన కుటుంబ రక్షణ కోసమే కావచ్చు, ఏ విషయంలో మరి మనం భారం కలిగి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాన్ని మరి మనం ఎదుట ఉంచుకొని దేవుని సన్నిధిలో నిత్యము కన్నీటితో వేదనతో రోదనతో ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి అసాధ్యమైన కార్యమైన మన దేవుడు సుసాధ్యపరిచే దేవుడు. మన దేవుడు వంటి గొప్ప దేవుడు ఎక్కడా లేడు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని సెలవిచ్చిన గొప్ప దేవుడు మనకి ఉన్నాడు గనక అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటాం మనకు ఎంతో ధన్యత. తమకు దేవుడు కాగల జనులు ధన్యులని చెప్పారు కీర్తనలో. మనం యేసుక్రీస్తు వారిని మనం దేవుడుగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. ఎందరికో లేదు ఈ ధన్యత, కానీ మనకు దేవుడిచ్చాడు ఈ ధన్యత. ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో మనం ఎన్నో చూసాం, ఎన్నో అద్భుతాలు చూసాం. ఇంకా మరి దేవుడు మనకి ఎంతో మరి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన నిత్యము మరి మన కోసం ఆయన ఎన్నో కార్యాలు. ఎప్పుడు నా బిడ్డ ఇరిగి నలిగిన హృదయంతో వేదనతో కన్నీటితో నా సన్నిధిలో ప్రార్థించిద్దా అని మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మన దేవుడు. అందుకే కీర్తనలు అన్నాడు, ఇరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చెయ్యను అన్నాడు. ఇరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. అలాగే మరి సమూయేలు గ్రంథంలో కూడా అన్న మొరపెట్టింది మనకు తెలిసిన వాక్యాలే గనక అన్న కూడా అంట మనోవిచారము గలది. ఎన్నో తన తోటి సహోదరితో ఎన్నో విసికింపులు పడి భరించలేక మనోదుఃఖముతో వచ్చి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవా నాకు బిడ్డనిస్తే మరలా నీకు అప్పగిస్తానయ్యా అని చెప్పి
తను మరి హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమ్మరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. నా జీవితంలో చక్కని మగబిడ్డనిచ్చారు. నాకు మగబిడ్డనిస్తే డైరెక్ట్గా అడిగింది ఆమె, నాకు మగబిడ్డనివ్వయ్యా, మరలా ఆ బిడ్డను నీకు ఇస్తా అని అడిగింది. తప్పకుండా మరి దేవుడు మాట తప్పే దేవుడు కాదు గనక అప్పుడు ఏలియా అంట, చూడమ్మా చూద్దాం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, పనికి మాలిన దానిగా నన్ను ఎంచవద్దు అంటుంది. అత్యంతమైన ఆగమ్మా, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దయ్యా అంటే ఆమె యథార్థంగా ఉంది, నీతిగా ఉంది, భక్తిగా ఉంది, భక్తిపరురాలు. దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో ఆమె ముందుకు సాగిపోతుంది. చెబుతుంది, నా ఏలినవాడా, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను నేను పానం చేయలేదు, కానీ యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కొమ్మరించుకొనుచున్నానంటుంది. దేవుని సన్నిధిలో మనం మన హృదయాన్ని కొమ్మరించాలి. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరించి అడిగినప్పుడు ఆయన దేన్ని కూడా చేయకుండా ఉండడం. అది ఎటువంటి కార్యమైనా సరే మన హృదయం సరిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో కొమ్మరించి మన హృదయాన్ని ఆయనకి సమర్పించి ఆయన సన్నిధిలో ప్రలాపించి, మరి హన్నావలే మనోదుఖము గలదై, హన్నావలే ఇరిగి నలిగిన హృదయముతో మరి మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనకి ప్రతీ కార్యాన్ని చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నారు. ఆయన అంటాడు, నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు, నన్ను జాగ్రత్తగా వెదకు వారికి నేను సమీపంగా ఉన్నానంటాడు. మనం జాగ్రత్తగా ఎదగాలంట దేవుణ్ణి. మనం జాగ్రత్తగా ఆయన్ని ఎదికినప్పుడు ఆయన సమీపంగా ఉంటాడంట. నిజంగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానంటాడు. మనం నిజంగా మొరపెట్టాలి. అన్న ఆ రీతిగానే మొరపెట్టింది. నా ఏలినవాడా, పనికి మాలిన దానిగా నన్ను ఎంచవద్దు అంటది. పనికి మాలిన దానిగా నన్ను ఎంచవద్దు అంటది. అంటే ఆమె యథార్థంగా ఉంది కాబట్టి ఆ మాట చెప్పగలిగింది. మనం చెప్పగలం ఆ మాట? నా ఏలినవాడా, దయచేయుటయా, నేను యథార్థవంతురాలుగా ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో సరిగానే ఉన్నాను అని మనం చెప్పగలమా? చెప్పాలి. దేవుని సన్నిధిలో మనం చెప్పగలగాలి. అటువంటి మరి మంచి మనస్సుతో, మంచి మనస్సాక్షి గలవారమై దేవుని సన్నిధిలో చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఆ రీతిగా అన్న ఉంది కాబట్టే, ఆ రీతిగా ఉండి దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని కొమ్మరించింది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, చదువమ్మా అక్కడ నుంచి చదువు. అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. దేవుడు మరి యాజకుడు కూడా, ఏలి ప్రవక్త, మరి యాజకుడు కూడా ఆయన అంటాడు, ఇశ్రాయేలీ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మనవి చేసుకుంటున్నావు కనుకమ్మ తప్పక నీకు కార్యం చేస్తాడని ఆమెను దీవించి పంపించాడంట. దీవించి పంపించినప్పుడు ఆమె వెళ్ళి ఇక దేవుని సన్నిధికి రాల. వెంటనే మరుసటి నెలలో ఆమె గర్భవతి అయిందంట. గర్భవతి అయిన తర్వాత మళ్ళా ఏటేటా వచ్చేవాళ్ళంట వాళ్ళ శిలోహు మందిరానికి. అక్కడ మందిరానికి ఏటేటా వచ్చేవాళ్ళు. అప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు
ఆమెను రమ్మంటే తన యజమాను నేను రానందంట. సరే నీ దృష్టికి ఏది ఇష్టమైతే అదే చెయ్యి అని అన్నప్పుడు ఆమె మరి బిడ్డను ప్రసవించిన తర్వాత బిడ్డ పుట్టాక బిడ్డ పాలిడిచే వరకు కూడా దేవుడు అక్కడికి రాలేదంట. ఆమె బిడ్డను పాలు మాన్పించే అంతవరకు కూడా ఆమె ఇంటి దగ్గరే ఉండి బిడ్డను పాలు మాన్పించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇక ఆ బిడ్డను అక్కడ సమర్పించి వెళ్ళిపోయిందంట. ఒట్టిగానే వెళ్ళిపోయిందంట, బిడ్డను ఇచ్చేసిందంట. మనమైతే ఇవ్వగలమా? మనం అనుకుంటాం తీర్మానం అయ్యా నా బిడ్డను నీకు ఇస్తా, నీ సన్నిధికి నా బిడ్డను అప్పగిస్తాం అంటాం. కానీ మనం మరి తీసుకొచ్చి అయ్యా అయ్యగారండి మరి నా బిడ్డను మీ సేవకి ఇస్తాను అన్నాను, అయ్యా మరి ఇదిగో మీ దగ్గరే పెంచండి, మీ దగ్గరే ఉంచండి అని మనం అంటాం. అనలేము. అంట అప్పటి నుంచి కూడా ఆ నెల దప్పిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి ఆ బిడ్డను అప్పగించే వరకు మందిరానికి రాలేదంట. ఆ బిడ్డను పాలు మానిపించిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఏలియాకి అప్పచెప్పిందంట. ఆ బిడ్డని అప్పచెప్పి అయ్యా ఇక మీ సమక్షంలోనే నా బిడ్డని మరి మీరే పెంచి మీ యొద్దే ఉంచండి అని చెప్పి ఆమె అప్పగించి వెళ్ళాక మళ్ళీ 5 బిడ్డలు పుట్టారంట. ఆమెకి 5 ఇచ్చాడంట దేవుడు. అంత గొప్ప దేవుడు. ఒక్క బిడ్డని ఇస్తే ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? 5 ఇచ్చారు. అంత గొప్పది. మనం ఒకటి అడిగితే 5 అంతలు ఇస్తారు మనకి. కానీ మనం అడిగేది సరిగా ఉండాలి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలుచ్చే శక్తిమంతుడు మన దేవుడు. ఆ రీతిగానే మరి ఏ తీర్మానం చేసుకొని ఉన్నావో మరి భారం కలిగి, సంఘ భారం మన అందరి మీద ఉంది. మన సంఘం భారం, మన గ్రామం భారం, దేశం భారం, మరి ముఖ్యంగా మన సంఘం పట్ల మనకు భారం కలిగి ఉండాలి. మనం సంఘంలో జరిగే పరిచర్యల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మనం భారం కలిగి పనిచేసేవారిగా ఉండాలి. మరి మొద్దుకోయ అయితే నాకెందుకులే ఊకోలేదు, రాణిని మరి పురుకొల్పి ఆమెని అమ్మా నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పినప్పుడు ఆమె ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తం అయినప్పటికీ కూడా నేను వెళ్తాను, నేను నశించినా నశిస్తాను, నేను వెళతాను అని చెప్పి తీర్మానం తీసుకొని మరి 3 దినాలు మరి వారు అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాన్ని కుమ్మరించుకొని దేవుని మరి ఎంతగానో బ్రతిమాలి మరి దేవుని సన్నిధిలో 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ జనులందరినీ రక్షించారు. మరణానికి అప్పచెప్పకుండా అందరికీ మరి ఆ యొక్క మరణ శాసనాన్ని రద్దు చేసి గొప్ప కార్యం అక్కడ చేశారు. కనుక మన జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. మరి భారం కలిగి మన కుటుంబాలే కాదు, మరి సంఘం కోసం, మరి గ్రామం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకొని ఆయనకి ఇష్టలుగా మనం అందరం జీవిద్దాం. అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. దేవానికి వందనాలు. ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలయ్యా. స్తోత్రము స్తోత్రము. దేవానికి స్తుతులయ్యా స్తుతులయ్యా. ప్రార్థన చేసుకుందాము. మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మరి ఏ విషయమై మరి దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తున్నామో దేవుడు ఇయటానికి సమర్థుడు గనక మరి ఆయన ఇచ్చే ఈవుల కోసం మనం ఎదురు చూస్తూ అనుక్షణం నడుము కట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రము స్తోత్రము. తండ్రి నీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తుతులు. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను నాన్న. ఘనమైన దేవానికి వందనాలు. దేవా భారం కలిగి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని బలపరచండి. దేవానికి స్తుతులు. బాధ్యత కలిగి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి నాన్న. అనేక ఆత్మల కోసం భారం కలిగి మా కుటుంబాల రక్షణ కొరకు, మా సంఘ క్షేమం కొరకు దేవానికి స్తుతులు నాన్న. అయా దైవజనుల క్షేమం కొరకు, అయా అనేకుల క్షేమం కొరకు మేము భారం కలిగి బాధ్యత కలిగి కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. అటు ద్వారా ప్రభు నీ గొప్ప కార్యాలు చూసి గొప్ప ధన్యతను మాకు దయచేయండి నాన్న. దేవానికి వందనాలు.
అయా లోకం పనుల్లో అయితే నాన్న మేము ఎంతగానో చేయగలుగుతాం, కానీ నీ పని కూడా ప్రభా మేము ఆ రీతిగానే భారం కలిగి బాధ్యత కలిగి నడుం కట్టుకొని ఎస్తేరు వలె ప్రభా నడుం కట్టుకొని ప్రార్థన చేసేవారిగా అయా నీకు స్తుతులు నాన్న. అయా మేమందరం కూడా ప్రభా నీకు స్తుతులు. నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ సన్నిధిలో మా హృదయాన్ని కొమ్మరించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి రోదనముతో కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మలచండి దేవా. నీకు స్తోత్రములు. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి నాన్న. ఎస్తేరు ప్రార్థన మాకు నేర్పండి తండ్రి. అయా మనోదుఖము గలదై మనోవిచారము గలదై ప్రభువా ఎంతగానో హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినప్పుడు రాజు శాసనం సైతం మార్చగలిగిన గొప్ప దేవుడవు నీవని ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అట్టి ప్రార్థన మాకు నేర్పించండి దేవా. అయా నడుం కట్టుకుని ప్రార్థించే అనుభవాన్ని మాకు నేర్పండి. సంఘక్షేమం కొరకు ప్రభు మేము భారం కలిగి ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి దేవా. సంఘ అభివృద్ధి కొరకు నాన్న అయా మేము ఎంతగానో ప్రార్థించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ఎన్నో వర్తమానం ప్రభు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఇరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థించి విన్నవించుకొని విజ్ఞాపన చేసి నీ సన్నిధిలో గొప్ప కార్యాలు మేము పొందుకునే వారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి తల్లిని దీవించి ఆశీర్వదించి నీ యొక్క నామమునకు మహిమకరంగా మేమందరం నీ సన్నిధిలో అయా వర్ధిల్లే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయమని ఈ రాత్రి ప్రభు మీరు మాట్లాడని వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎస్తేరు వలె మేమందరం ప్రభు నీకు స్తుతులయ్యా. అయా ప్రార్థన విజ్ఞాపనలతో మా జీవితాలు గడుపుకునే గొప్ప ధన్యత మాకందరికీ దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నా నాథుడును ప్రియరక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.